హాయ్ వెల్కమ్ టు జినూస్ వరల్డ్. ఈరోజు నేను ఒక టీ టైమ్ స్నాక్ కేక్ తయారు చేయబోతున్నాను. ఇది ఏంటంటే గోవెన్ స్పెషల్ కేక్ అండి. ఈ కేక్లో మనం కుకుంబర్తో చేయబోతున్నాను ఈ కేక్. మనకి తెలుసు కుకుంబర్ అంటే చాలా హెల్తీ వెజిటబుల్. మనకి డైట్ చేసే వాళ్ళు కుకుంబర్ తింటారు. అలాగే సాలెడ్తో పాటు మనం కుకుంబర్ కట్ చేసి తింటారు. అలాగే రైతా తయారు చేసేటప్పుడు కూడా మనం దానిలో కుకుంబర్ కట్ చేసి కొంతమంది యాడ్ చేస్తూ అది మనం తింటారు. కానీ ఈరోజు మనం కుకుంబర్తో కేక్ తయారు చేయబోతున్నాం. మీరు కేక్ అంటే కుకుంబర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా, దాంతో ఎలా కేక్ తయారవుతుంది అని కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది కదా మీకు. అంటే ఈరోజు మనం ఆ ఒక క్వశ్చన్ మార్క్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం చేయబోతున్నాము కుకుంబర్ కేక్ అండి. గోవెన్ స్పెషల్ కుకుంబర్ కేక్. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోవెన్ స్పెషల్ కుకుంబర్ కేక్కి మనం ఒక బౌల్ తీసుకోవాలి. దానిలోకి మనం 3/4 కప్ మన రవ్వ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి బ్రౌన్ షుగర్ అండి, అది కూడా మనం సేమ్ 3/4 కప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి ఫ్రెష్గా తురిమిన కోకోనట్ అండి, అది 3/4 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుకుంబర్ తీసుకోవాలి. దాన్ని పీల్ చేసిన తర్వాత బాగా కడిగి ఇది తురుము తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న కుకుంబర్ అది కూడా 3/4 కప్ అండి, అది కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ టేస్ట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ మనం దీనిలోకి జాజికాయ అండి, ఒక చిన్న ముక్క తీసుకున్నాను. ఒక 1/4 పౌడర్ ఉంటే 1/4 టీ స్పూన్ తీసుకోవాలి. ఇది మనం ఇప్పుడు దీనిలోకి గ్రేట్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేద్దాం. దీనిలో మనకి వాటర్ అక్కర్లేదు, ఎందుకంటే కుకుంబర్లో అలాగే షుగర్లో ఉన్న వాటర్ మనకి ఇది మిక్స్ చేసేటప్పుడు మనకి సరిపోతుంది. ఇది మిక్స్ చేసేటప్పుడు ఉప్పు అలాగే షుగర్ మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. సరిపోకపోతే యాడ్ చేయవచ్చు. మిక్స్ చేసిన తర్వాత మనం ఒక 45 to 60 మినిట్స్ మనం ఇది పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వ ఈ టైంలో ఇది బాగా సోక్ అవుతుంది. అందుకని మనం ఒక 45 to 60 మినిట్స్ పక్కన పెడతాం. 45 to 60 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక కేక్ టిన్ తీసుకోవాలి. దీన్ని నేను ఆల్రెడీ ఘీతో అలాగే బటర్ పేపర్తో నేను గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన మిక్స్చర్ని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇది వేసిన తర్వాత ఒకసారి ఇదన్నీ బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త నూనె యాడ్ చేద్దాం, ఎందుకంటే దీనిపైన డ్రై అవ్వకుండా ఉండడానికి కొంచెం ఆయిల్. నూనె వేసిన తర్వాత ఒకసారి మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇది గ్యాస్ పైన మనం ఇప్పుడు బేక్ చేయబోతున్నాము. దానికి ఆల్రెడీ నేను ఒక గిన్నె పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 15 మినిట్స్. ఇది ఇప్పుడు కేక్ టిన్ పెట్టిన తర్వాత ఒక 25 to 30 మినిట్స్ మనం ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఇది బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక గిన్నె ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాము 15 మినిట్స్. ఇప్పుడు మన కేక్ టిన్ని దీనిలోకి పెట్టి మనం ఇది మీడియం టు లో హీట్లో 25 to 30 మినిట్స్ మనం ఇది బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, మన కేక్ ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మనం ఒకసారి టూత్ పిక్ తీసుకొని దాన్ని పోక్ చేసి చూద్దాం. చూసారు కదండి, మన కేక్ బాగా బేక్ అయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మన కేక్ చల్లారింది. ఇది మనం అన్మోల్డ్ చేద్దాం. ఫస్ట్ మనం దాని సైడ్‌ని ఒకసారి మనం ఇలా ఒక షార్ప్ నైఫ్‌తో ఇలా సైడ్స్ అన్నీ మనం సెపరేట్ చేసుకోవాలి. చూసారు కదండీ, ఈజీగా మన కేక్ అన్మోల్డ్ చేసాము. ఇప్పుడు మన బటర్ పేపర్ ఒకసారి తీద్దాం. తీసిన తర్వాత మనం ఇది కట్ చేసి చూద్దాం. ఇది బాగా హెల్తీగా ఉన్న గోవెన్ స్టైల్ ఇది కేక్ అండి, కుకుంబర్ కేక్. దీనిలో అసలు మైదా ఏం యాడ్ చేయరు. ఇది చాలా హెల్తీ వర్షన్ అండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్‌గా చాలా హెల్తీ వర్షన్ కేక్ అండి.
చూసారు కదండి మన కుకుంబర్ కేక్ ఇక్కడ రెడీ అయింది. చాలా టేస్టీ, చాలా వెరైటీగా ఉన్న కుకుంబర్ కేక్ అండి. ఇది ఒక హెల్దీ వర్షన్ కేక్. గోవెన్స్ ఏంటంటే వాళ్ళు దీనిలోకి మైదా కానీ షుగర్ కానీ అసలు యాడ్ చేయరు. దీనిలో రవ యాడ్ చేశారు. తర్వాత కేన్ జాగరీ అండి, కేన్ జాగరీ యాడ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ నేనంటే బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. ఎందుకంటే మామూలు షుగర్ మనం కంపేర్ చేస్తే బ్రౌన్ షుగర్కి ఒక స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. కొంచెం హెల్దీ వర్షన్ కూడా. మీకు కేన్ జాగరీ అవైలబుల్ అయితే మీరు అది యాడ్ చేయవచ్చు. లేకపోతే ఇలాగే బ్రౌన్ షుగర్ ఎక్కడైనా మనకి అవైలబుల్ కదండి, పర్లేదు. మనకి మాల్స్లో వెళ్తే మనకి బ్రౌన్ షుగర్ అవైలబుల్గా ఉంటుంది. దాంతో నేను ఇప్పుడు చేసిన కేక్ కూడా బ్రౌన్ షుగర్లోనే చేశాను. తప్పకుండా మీరు కూడా ఈ యొక్క కేక్ ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ వర్షన్. ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మేము ముందుంటాను.